న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్, సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీలో ఉన్న పూల చంద్రశేఖర్ ముత్తుకూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నుల భారం పెరిగిందన్నారు. మోదీ పారిశ్రామికవేత్తల అభివృద్ధిని ఆకాంక్షించారే తప్ప పేద ప్రజల అభ్యున్నతికి ఏమాత్రం తోడ్పాటును అందించలేదని దుయ్యబట్టారు. ఈ దేశంలో ప్రజా సంక్షేమాన్ని అందించిన ఇందిరమ్మ ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి మీరంతా ఓటు వేయాలని చింతా హితవు పలికారు. ఇప్పుడు లేనటువంటి గడ్డు సమస్య ఈరోజు భారతదేశానికి ఉద్భవించింది. ఏంటంటే గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ చేతుల్లో ప్రజాస్వామ్యం అనేది కనిపించలేదు. పెట్టుబడిదారులే సలహాదారులయ్యారు ప్రధానమంత్రి మోడీకి. ఆయన పేదవాళ్లను గురించి గత 10 సంవత్సరాల్లో పట్టించుకోలేదు. ఆయన రేపు ఎన్నికల్లో గెలిచి రాగానే ఆయన మొట్టమొదట చేయబోయేది ఎస్సీలకు రిజర్వేషన్లు ఖాళీ. అంతేకాదు, దేశంలో 6,000 కులాలు ఉన్నాయి. ఎస్సీల్లో దాదాపుగా 800 సబ్ ట్రైబ్స్ ఉన్నాయి. వీటిల్నంతా ఖైమా చేయాలనుకుంటున్నాడు ఆయన. ABCD దాకా ఆయన చెప్పేశాడు హైదరాబాదులో. మరి ఈ విధంగా కులాలను విభజిస్తూ, మతాలను విభజిస్తూ ప్రజాస్వామ్యాన్ని తీసేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి అబద్ధాలు మొదలుకొని సాయంకాలం దాకా అబద్ధాలు చెప్పుకుంటూ దేశ ప్రజలను మోసం చేస్తూ 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఈ దఫా 150 లోపు స్థానాలు రాబోతున్నాయి. ఉత్తర భారతదేశంలో ఆయనకు కనీసం 100 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచే స్థాయిని పోగొట్టుకున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ, దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ పైన ఆయన చేసే విమర్శలు చాలా వినేదానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి. ఈ దేశానికి సరిపోయినటువంటి ప్రధాని కాదు. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే ఎంత ఔన్నత్యం, ఎంత గొప్పతనం కనిపించింది. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో బాగా ఉండింది. మరి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను, ఈ అమిత్ షా, మోడీలు ఇద్దరు ప్రమాదకరమైనటువంటి మనుషులు. వీళ్ళు పార్టీ ఏమాత్రం భారతదేశంలో రాకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా బాగా దిగజారిపోయింది. అంబటి రాంబాబు చెప్పాడు, మీరు మాకు ఓటేస్తే మేము బీజేపీని సపోర్ట్ చేస్తామని. మరి చంద్రబాబు పోయి బీజేపీ చేతుల్లో ఉన్నాడు. బీజేపీ చేతుల్లో టీడీపీ ఉంది, వైసీపీ ఉంది. ఈ పార్టీలు వాళ్ళు కొట్టుకునేది చూస్తుంటే అధికారం కొరకు అసహ్యంగా ఉంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ఔన్నత్యంతో, ఎంతో ప్రేమతో అందరినీ కలుపుకొని పోయాం. ఈరోజు వీధుల్లో కొట్లాడుతున్నారు. పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతిలో నిన్న కొట్లాటలు చూస్తే మరి రౌడీతనం కనిపిస్తూ ఉంది, అవినీతి కనిపిస్తున్నాయి, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి. ఈ రాజశేఖర రెడ్డి కుమారుడు పరిపాలనలో ఈయన పోవడం ఖచ్చితం. ఆయన భారతీయ జనతా పార్టీ అంతం ఖాయం. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం ఖాయం అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మేము వచ్చిన మొదటి రోజే పన్నుల్ని ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ప్రత్యేక హోదా అంటే ఏంది? పన్నులు ఉండవు, వ్యాపారస్తులకు పన్నులు ఉండవు,
సుఖంగా తక్కువ రేట్లతో మరి ప్రతి వస్తువు మనకు వస్తుంది. రెండోది, ప్రతి మహిళకు 1 లక్ష రూపాయలు సంవత్సరానికి పోతున్నాం. రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయబోతున్నాం. ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లు 2 అంతలు చేయబోతున్నాం. ప్రతి పేదవాడికి 5 లక్షలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించేదానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మా మేనిఫెస్టోలో కూడా పెట్టామని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశానికి సరైనటువంటి పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సరైనటువంటి పార్టీ అని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.